చల్గల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మరో 5 ఎకరాలు ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ చల్గల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోదని మరో 5 ఎకరాల భూమిని వెంటనే కేటాయించాలని కోరారు. బీజేపీ పోరాటం ఫలితంగానే చల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేటాయించిన 5 ఎకరాల భూమి సరిపోదని, విద్యాలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో 5 ఎకరాల భూమిని అదనంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్ గా ఉంటది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒక్కి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్ గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్ గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోన్ ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగియాలే వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేదా లోకల్ ఎంపీ వచ్చి వేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసినాడు, 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గం. ఈ 3 కూడా నేనే చేస్తా. ఏదో వాళ్ళందరి రీసెర్చ్ అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమే? నీకేం సంబంధం? నీకెందుకు? ఇది ప్రభుత్వము ఆడికెళ్ళి ఇన్స్టిట్యూట్ పెడుతుంది, మీరు జాగేయాలి. 10 ఎకరాలు ఆప్టిమల్ జాగా, ఐడియల్ జాగా, 10 ఎకరాలు ఇచ్చేయాలి. ఇది కాస్ట్లీ ల్యాండ్, ఇది వాలంటరీ ల్యాండ్, రైతులకు వనుకొచ్చే రైతుల పిల్లలు చదువుతారు. ఈడ నేను అడుగుదాను అని అన్నం అనుకుంటే అటూరు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే, సరేలే పోనీ అది ఏంటి గవర్నమెంట్ ప్రోగ్రాంలని, రైతుల పిల్లలు చదవరా అండి? ఈడ రైతు పిల్లలు ఎక్కువ చదువుతారు. ఈడ మీ ఎమ్మెల్యే చిల్లర వ్యవహారం, చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వం వల్ల ఒకవేళ 5-10 ఎకరాలు కాకపోతే జగిత్యాల ప్రజలు నష్టపోతుంది. చిల్లర ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు మీరు ఎవరికి మెహర్బాన్ చేస్తలేడు. మరి మ్యాంగో ట్రేడింగ్ మార్కెట్ కాదు, రైతులే అదే ట్రేడర్లే కదా. ఎన్ని ఎకరాలు ఇచ్చిందమ్మా? 20 ఎకరాల ఇదే జాగానా? ఇవాళ 25 ఎకరాలు ట్రేడర్లకు ఇస్తానికి ఏం తీసుకపోయినావా? మోస్ట్ థర్డ్ రేటెడ్ ఎమ్మెల్యే ఉన్నాడంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి దిమాగ్ లేదు, ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డి నిలబొట్టుకుంటు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా, ఆయన ఫ్యూచర్ లో ఎలక్షన్లు కొట్లాడినా కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు, అవసరం ఉంటే చాలా. తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ ఆ పార్టీ లేనే లేడు. అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మూలమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. సో నీకే నువ్వేం సూక్తులు చెప్తావా? నీకే ఇవి లేదు, సంస్కారం లేదు, ఎథిక్స్ లేవు.
నువ్వు వేరే వాళ్ళకి సూక్తులు చెప్పాలి. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికి ఇప్పుడు నీకు ప్లే గ్రౌండ్ రాదు సరిగ్గా, రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన, ఆ కాపీ మీ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా పెట్టిన, ఇప్పించేయండి రండి, లేదా రోజు పొద్దున కూడా ఇస్తామండి. మర్యాద ఇవ్వకపోతే రైతులు 25 ఎకరాలు ఎందుకు ఇచ్చినవా ట్రేడర్లకి? రైతుల పిల్లలు చదువుకోరా? ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే మళ్ళా సరేలే మంచి రోజు మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషనే లేదు. ఏంది ఒకప్పుడు మాట్లాడుకుంటే అన్నాడు నా స్కూల్ తెలుగుదేశం స్కూల్ ఏంది తెలుగుదేశము అది గ్రాడ్యుయేషన్ అయ్యాను ఇంటర్మీడియట్లను చేసిన అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలేదు, ఏబిసిడీలు నేర్పలేదు, కాలేజీ పోయినాక నేర్పుతారు. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రికి ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళా ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళు అప్పచెప్పు, ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు నేర్చుకుంటారు. కాబట్టి తక్షణమే 10 ఎకరాలు ఇమీడియట్ గా 5ని 10 చేయాల్సిందిగా మా డిమాండ్. చెప్పండి. మాకు ప్రజలకి ఏది మంచిదో చేస్తూనే ఉంటాం. గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే అది వాళ్ళ దురదృష్టం. ఇప్పుడు రావాలి, ఎంత రావాలి, ఎక్కడ రావాలి అని మేమే నిర్ణయం చేస్తాం, బాధాప్త చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఎవరు కావాలి అన్నది కూడా మేమే నిర్ణయం చేస్తాం. మేము గెలిపిస్తాం కూడా, ప్రజలు గెలిపిస్తారు. కేంద్రీయ విద్యాలయం వచ్చింది, జాగా ఎట్లా అయ్యాలి, ఎవడయ్యే జాగా కాదు, ప్రజల జాగా, భారతదేశం జాగా. అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు ఇస్తారు, మీరు కూడా ఇవ్వాలి. కేంద్రీయ విద్యాలయం రేపు చాలు అవుతుంది, 2 నెలలకు కంప్లీట్ అవుతుంది, మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ మొత్తం ప్రాసెస్లో భూమి పూజ కార్యక్రమమే లేదు. ఈ లేదు మేము చేసినాం అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తామంటే సరే అని నేను 200 కిలోమీటర్లు పొద్దున్న లేచి సండే నాడు వచ్చినందుకు 10 ఎకరాలు ఇస్తారేమో అనుకున్నా. ఏది ఇలా జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు అది కూడా తెచ్చుకుంటాం. 10 ఎకరాలు జగిత్యాల ప్రజలకు మా హామీ, आज नहीं तो कल पक्का 10 एकड़ होता केंद्रीय विद्यालय.